మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెక్రటేరియట్లో ధరణిపై కమిటీ రెండో సమావేశం ముగిసింది. సీసీఎల్సీఏలో నవీన్ మిత్తల్ అధ్యక్షతన సమావేశం ధరణి కమిటీ రైతుల సమస్యలపై క్షుణ్ణంగా చర్చించారు. ధరణి కమిటీ సభ్యులైన కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, అదేవిధంగా న్యాయవాది సునీల్ సమావేశానికి హాజరయ్యారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి సమాచారం అడిగామని, ధరణి పనితీరుపై సీసీఎల్ఏ సెక్రటరీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారని ధరణి కమిటీ సభ్యులు న్యాయవాది సునీల్ తెలిపారు. ధరణి లోటుపాట్లపై వాళ్ళు చర్చించామని, ధరణిలో అనేక సమస్యలు గుర్తించామని కోదండరెడ్డి తెలిపారు. సోమవారం అన్ని వివరాలు వెల్లడిస్తామని కోదండరెడ్డి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెక్రటేరియట్లో ధరణిపై కమిటీ రెండో సమావేశం ముగిసింది. సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ అధ్యక్షతన సమావేశం ధరణి కమిటీ రైతుల సమస్యలపైన క్షుణ్ణంగా చర్చించారు. ధరణి కమిటీ సభ్యులైన కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, అదేవిధంగా న్యాయవాది సునీల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి సమాచారం అడిగామని, ధరణి పనితీరుపై సీసీఎల్ఏ సెక్రటరీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని ధరణి కమిటీ సభ్యులు న్యాయవాది సునీల్ తెలిపారు. ధరణి లోటుపాట్లపై ఇవాళ చర్చించామని, ధరణిలో అనేక సమస్యలు గుర్తించామని కోదండరెడ్డి తెలిపారు. సోమవారం అన్ని వివరాలు వెల్లడిస్తామని కోదండరెడ్డి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెక్రటేరియట్లో ధరణిపై కమిటీ రెండో సమావేశం ముగిసింది. సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ అధ్యక్షతన సమావేశమై ధరణి కమిటీ రైతుల సమస్యలపై క్షుణ్ణంగా చర్చించారు. ధరణి కమిటీ సభ్యులైన కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, అదేవిధంగా న్యాయవాది సునీల్ సమావేశానికి హాజరయ్యారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి సమాచారం అడిగామని, ధరణి పనితీరుపై సీసీఎల్ఏ సెక్రటరీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారని ధరణి కమిటీ సభ్యులు న్యాయవాది సునీల్ తెలిపారు. ఇక ధరణి లోటుపాట్లపై వాళ్ళ చర్చించామని, ధరణిలో అనేక సమస్యలు గుర్తించామని కోదండరెడ్డి తెలిపారు. సోమవారం అన్ని వివరాలను వెల్లడిస్తామని కోదండరెడ్డి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెక్రటేరియట్లో ధరణిపై కమిటీ రెండో సమావేశం ముగిసింది. సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ అధ్యక్షతన సమావేశమైన ధరణి కమిటీ రైతుల సమస్యలపై క్షుణ్ణంగా చర్చించారు. ధరణి కమిటీ సభ్యులైన కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, న్యాయవాది సునీల్ సమావేశానికి హాజరయ్యారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి సమాచారం అడిగామని, ధరణి పనితీరుపై సీసీఎల్ఏ సెక్రటరీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారని ధరణి కమిటీ సభ్యులు న్యాయవాది సునీల్ తెలిపారు. ఇక ధరణి లోటుపాట్లపై వాళ్ళ ఉదయం చర్చించామని, ధరణిలో అనేక సమస్యలు గుర్తించామని కోదండరెడ్డి తెలిపారు. సోమవారం అన్ని వివరాలు వెల్లడిస్తామని కోదండరెడ్డి తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెక్రటేరియట్ లో ధరణిపై కమిటీ రెండో సమావేశం ముగిసింది. సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ అధ్యక్షతన సమావేశమైన ధరణి కమిటీ రైతుల సమస్యలపై క్షుణ్ణంగా చర్చించారు. ధరణి కమిటీ సభ్యులైన కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, న్యాయవాది సునీల్ సమావేశానికి హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, కమిటీ ఏమి తేల్చింది? మొత్తానికి అయితే గత మొదటి సమావేశం తర్వాత ఇప్పుడు రెండవ సమావేశం కూడా సచివాలయం వేదికగా ధరణి కమిటీతో సమావేశం అయింది. ఈ సమావేశంలో ప్రధానంగా మరింత ఈ ధరణికి సంబంధించినటువంటి ఒక క్లుప్తంగా ఒక డిస్కషన్ జరిగినట్టు ధరణి కమిటీ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క సోమవారం మరొకసారి జరిగేటువంటి సమావేశంలో తుది దశకు సంబంధించినటువంటి అంటే ధరణిలో ఉన్నటువంటి లోపాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే దీనిపైన ఏం చేయాలో సమస్య పరిష్కారంకు ఏం చేయబోతాను అన్న దానిపైన సోమవారం సీసీఎల్ఏ కమిషనర్ కార్యాలయం వేదికగా ప్రకటించనున్నామని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే ధరణిని ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే గతం నుండి కూడా బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పటి నుండి కూడా గతంలో చాలా సార్లు కూడా అనేక ఆందోళన చేసింది, అదేవిధంగా వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారంలో కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ధరణిలో ఉన్నటువంటి సమస్యలపైన లోపాలపైన అయితే ఇటు ఎత్తు చూపుతూనే వెంటనే దీనిపైన బహుమత పోర్టల్ ను ఏర్పాటు చేస్తామని చెప్పిన నేపథ్యంలోనే ధరణి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఫాస్ట్గా ముందుకెళ్లేందుకైతే అధికారులను ఆదేశాలు జారీ చేయడమే కాకుండా దీని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి కమిటీ మాత్రం ధరలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించడమే కాకుండా ఇప్పటికే 119 లోపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ లోపాలను గుర్తించినటువంటి ధరణి కమిటీ ఏ విధంగా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తా ఉన్నది. ఈ ధరణి సమస్య అనేది లక్షలాది మందికి సంబంధించినటువంటి సమస్య. ఇది భూముల రికార్డులు సవరణల పేరుతో గత ప్రభుత్వం 6 సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బందులు పెట్టింది, అనేక సమస్యలను తెచ్చిపెట్టింది. రాష్ట్రంలో ఇటు రైతులకు ప్రజలకు అనేక ఇబ్బందులను గురి చేసింది, ఆ కోర్టుల చుట్టూ తిరిగేటువంటి సమస్యలను క్రియేట్ చేసిందని చెప్పేసి ఇటు కోదండరెడ్డి కూడా ఆరోపించడం జరిగింది. మరొకవైపు ఇటు కాంగ్రెస్ ఈ యొక్క సమస్యల పైన ఫోకస్ పెట్టిందని చెప్పేసి ప్రభుత్వం వచ్చిరాగానే దీనిపైన రియాక్ట్ అవ్వడమే కాకుండా ఈ చిన్న పొరపాటు జరగకుండా ఉండే విధంగా రైతాంగానికి ఎలాంటి నష్టం జరగకుండా ఈ యొక్క ధరణికి సంబంధించినటువంటి ఈ యొక్క కమిటీ అయితే పనిచేయాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేయడం కాకుండా దానికి సంబంధించినటువంటి అంశంలో ధరణి కమిటీ కూడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఒక్కసారి పొరపాటు జరిగితే రైతాంగానికి మళ్ళీ ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకైతే ఒక చర్యలు చేపట్టబోతామని చెప్తున్నారు. ఇప్పటికే దీనిపైన సీసీఎల్ఏ కమిషనర్ కూడా ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి గతంలో 33 సమస్యలు బీఆర్ఎస్ సర్కార్లో ఉండే అని చెప్పేసి ఆన్లైన్ లో ఎంట్రీ అయితే సమస్య పరిష్కారం అయ్యేది ఉండే కానీ ఇంతవరకు ఇట్లాంటి సమస్య ఆన్లైన్ లో ఎంట్రీ కాక సుమారుగా 18 లక్షల మంది కూడా ఈ యొక్క సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరొకవైపు గత యూపీఏ ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు భూమిని మొత్తం దేశవ్యాప్తంగా మన రాష్ట్రంతో పాటుగా భూమిని ఇతర అన్ని రాష్ట్రాల్లో కూడా సర్వే చేయాలని చెప్పినా కానీ రాష్ట్రాలు పట్టించుకోకపోవడం వలన ఇలాంటి సమస్య ఉత్పన్నమైందని చెప్పేసి కూడా ఇటు ధరణి కమిటీ సభ్యులైతే చెప్తా ఉన్నారు. ఈ యొక్క ధరణిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకైతే సోమవారం జరిగేటువంటి సమావేశం కీలకంగా వ్యవహరించడం చెప్పి ఈ సమావేశంలో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికను రూపొందిస్తాం, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి మేము దశ నిర్దేశం చూపించేటువంటి అవకాశం ఉందని కూడా కమిటీ సభ్యులైతే చెప్తా ఉన్నారు. రైట్ రాంబాబు, అయితే గత ప్రభుత్వం అయితే ధరణి పోర్టల్లో ఎలాంటి సమస్యలు ఏవైతే చెప్పుకొచ్చింది, బట్ ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అయితే 119 సమస్యలు అయితే ఏకతాటిగా తేల్చింది. సో గత ప్రభుత్వం ఈ 119 సమస్యలు తేల్చినప్పుడు ఏ విధంగా స్పందిస్తుంది, ఇప్పుడు స్పందిస్తుందా? నెక్స్ట్ వచ్చే కేబినెట్ లో ప్రతి ఒక్క దాని మీద సమీక్షను ఇచ్చిన అధికారులు ధరణి మీద కూడా చర్చలు సాగించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? తప్పకుండా వరుణ్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే ధరణి పైన ఫోకస్ పెట్టింది. ప్రజలు అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు పిసిసి అధ్యక్షంగా ఉన్నటువంటి సందర్భంలో పాదయాత్ర సందర్భంలో కానీ అటు బట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంలో కానీ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో కానీ అనేక అంశాలను కూడా ధరణికి సంబంధించినటువంటి భూ సమస్యల విషయాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకే ధరణికి సంబంధించినటువంటి భూమాత పోర్టల్ ఏర్పాటు చేస్తామని దీనిపైన త్వరితగతిన ఈ యొక్క సమస్యలను జటిలం కాకుండా పరిష్కారం అయ్యే విధంగా ఇటు ప్రభుత్వం అయితే కమిటీలను వేయడమే కాకుండా దీనికి సంబంధించి కార్యాచరణ మొదలుపెట్టింది. కాబట్టి ఈ యొక్క సమావేశాలలో రాబోయేటువంటి సమావేశాలలో కూడా దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేబినెట్ లో సబ్ కమిటీ కూడా దానికి సంబంధించి కానీ లేకపోతే మంత్రుల సమావేశంలో కానీ అధికారులతో కూడా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ధరణికి సంబంధించినటువంటి విషయం పైన మాట్లాడేటువంటి అవకాశం మరొకసారి కనపడుతోంది. ఇప్పటికే ఇటు రిటైర్డ్
అధికారులు, ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా న్యాయవాదులు, అదేవిధంగా అనుభవం ఉన్నటువంటి నిష్ణాతులతోటి ఈ యొక్క ధరణికి సంబంధించినటువంటి కమిటీ వేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికే 119 లోపాలను గుర్తించినటువంటి ఈ కమిటీ భవిష్యత్తులో ఎలాంటి సమస్య జరగకుండా, రాకుండా, ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ఒక పరిష్కార మార్గాన్ని చూపించాలనుకుంటుంది. ఇప్పటికే గతంలో ఉన్నట్టుగా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే పరిష్కారం కావాలని చెప్పేసి తహసీల్దార్ పరిధిలో ఉన్నటువంటి సమస్య తహసీల్దార్ పరిధిలోనే జరగాలి, అదేవిధంగా ఆర్డీఓ పరిధిలో ఉన్నటువంటి సమస్య అక్కడ ఆర్డీఓ కార్యాలయం దగ్గర జరిగిపోవాలి, జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్నటువంటి సమస్య అక్కడ జరిగిపోవాలని చెప్పి, అప్పటికీ కాకపోతే సీసీఐలకు వచ్చి సమస్యను పరిష్కారం అయ్యే విధంగా వెంటనే పరిష్కార మార్గం చూపించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. హైకోర్టు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేటువంటి సమస్య రావద్దని చెప్పేసి, సమస్య పరిష్కారం కాకపోతే అనేక అనర్థాలకు దారితీస్తుందని చెప్పేసి ఇప్పటికే అనేక గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ గొడవలు అత్యధికంగా దారితీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి సమస్య భూ సమస్య ఉత్పన్నం కాకూడదని చెప్పేసి ఈ సమస్యల పరిష్కారం మార్గంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పేసి, అందులో భాగంగానే మరొకసారి కూడా ఇటు అధికారులతోటి, ఇటు మంత్రులతోటి చర్చించేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్.